ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శనము నిర్ణయ కాలమునకు వచ్చును, అయితే అంతమున అది మాటలాడెను, అది అబద్ధము కాదు, అది ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టుము, అది నిశ్చయముగా వచ్చును, అది ఆలస్యము కాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభా, మరి ఆలస్యమైన ప్రతి విషయంలో దాని కొరకు కనిపెట్టుట ఎంత ముఖ్యమో మాతో సూటిగా మాట్లాడమని బతిమాలుకుంటున్నాను. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒకానొక రోజు నేను హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న సమయంలో మరి కరీంనగర్ రావడానికి బస్ బుక్ చేసుకొని ఆ బస్ స్టేషన్లో ఎదురు చూస్తూ ఉన్నాను. బస్సుకు రావాల్సిన టైం కన్నా ముందే నేను అక్కడికి వెళ్ళి ఒక అరగంట ముందే ఉండి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే మరి బస్సు మాత్రం రావాల్సిన సమయానికన్నా ఒక గంట లేటుగా వస్తుందని అనౌన్స్ చేశారు. అయినప్పటికీ ఆ బస్సు కోసం బుక్ చేసుకున్న ప్రయాణికులందరూ కూడా అదే బస్ స్టేషన్లో నాతో పాటు ఎదురు చూస్తున్నాము. అయితే అటువంటి ఎదురుచూపు మరి ఇంకా లేట్ అయిపోతుంది అన్న బాధను నాలో కలిగిస్తున్నప్పటికీ మరి ఎప్పటికైనా ఒక గంట తర్వాత వస్తుంది కదా అనే ఆలోచనతోటి నేను అదే బస్సు కోసం ఎదురు చూస్తూ అలానే కూర్చున్నాను. ఈ లోపల నా చిన్ననాటి స్నేహితురాలు 10th క్లాస్మేట్ ఒక ఆమె కలిసింది, గుర్తుపట్టింది. మేమిద్దరం కూడా అలా మాట్లాడుకుంటూ మాటల్లో మునిగిపోయి మరి వాళ్ళ చుట్టాలలో ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చిందని నాతో మాట్లాడింది. ఆ విధంగా క్యాన్సర్ వచ్చిందని మాట్లాడినప్పుడు నేను వెంటనే మా చుట్టాలలో కూడా ఒకళ్ళకి అదే పరిస్థితిలో ఉన్నారు అని తెలియచేశాను. అయితే అప్పుడు ఆమె ఏ విధంగా దాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారో నాకు ఎంతో వివరంగా వివరించింది. అయితే నాకు అది చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అదే మా పరిస్థితుల్లో అంటే మా చుట్టాలలో ఉన్న వాళ్ళకి ఆమె గురించి చెప్తే ఎంత బాగుంటుందో అని నాకు అనిపించింది అని వాళ్ళ నెంబర్ తీసుకొని వెంటనే మరి ఎవరికైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకి నేను వాళ్ళ నెంబర్ ఇచ్చి వివరించాను. కొద్ది రోజుల్లోనే వాళ్ళు మరి నా స్నేహితురాలి యొక్క చుట్టాలు క్యాన్సర్ బారిన ఉందని చెప్పాను కదా, వాళ్ళు దాని నుంచి బయటపడ్డారు. అదేవిధంగా మా చుట్టాలలో ఉన్న వాళ్ళు కూడా ఆ మాటలు విని దాని ప్రకారం మందులు వేసుకొని ఆమెతో సంభాషించిన తర్వాత వాళ్ళలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని నాతో చెప్పి మరి వాళ్ళు చెప్పిన ప్రకారంగానే అదే డాక్టర్ని కలిసి ముందుకు సాగడం పయనించారు. మరి ఈ ప్రయాణంలో కొద్ది సంవత్సరాలు పట్టినప్పటికీ వారు శాశ్వతంగా క్యాన్సర్ నుంచి విడుదల పొందడం జరిగింది. చూడండి, కొన్ని సమయాలలో మరి మన జీవితాలలో జరిగే ఆలస్యము మరి ఎంత మేలును జరిగిస్తుందో తెలుసుకోవాలి. వేచి ఉండడానికి మరియు విశ్వాసానికి మధ్య ఉన్న సంబంధం గురించి మరియు భూమిపై మన జీవితం యొక్క దాదాపు మరి ఆలోచన రుచి తెలుసుకోపోవడానికే మరి ఆ ఆలస్యం అని తెలుసుకోవాలి. వేచి ఉండటంలో, విశ్వాసంతో ఉండటంలో మనం నిపుణమయ్యే వరకు దేవుడు మనల్ని వేచి ఉంచుతాడన్నది మీరు గుర్తుంచుకోవాలి. ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు సంకేతాలను గుర్తించడం నేర్చుకోవచ్చు. మరియు ఆ కాలాలు అంతులేనివనిగా మరి మనం ఆ పయనిస్తున్న సందర్భంలో వేచి చూస్తున్న ఆ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే అది ఒక పయనంలాగా ఉంటుంది. దేవుని సమయం, మన దేవుడు ఎటువంటి వాడంటే దేవుని సమయం మరియు ఆయన మార్గాల గురించి మనకు స్పష్టత ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పదానికి మన జీవితంలో ప్రతి ఒక్క సంఘటన నుంచి మనము మరి ఆయన రూపంలోకి మరి మారేలాగా తయారు చేస్తాడు. ముఖ్యంగా ఈ వేచి ఉండే కాలం అనేది ఒక పెద్ద పాఠంగా ఉంటుంది. దేవుడు నేను అనేకమైనవి సాధించాలనే ఆశ కలిగిన ఒక యువతిగా ఉండేదాన్ని. అయితే నేను సాధించాలనుకున్నది చేయకుండా నన్ను ఆపుతున్న అవసరమైన
ఆలస్యంగా నేను భావించిన దాని కారణంగానే కొన్నిసార్లు నా జీవితంలో నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నానని ఒత్తిడికి గురయ్యాను. అయితే ఆ ఆలస్యం అనేది ఆయన ప్రణాళికలో భాగమని నేను తెలుసుకునే వరకు, ఇది నా కోసం ఆయన పరిపూర్ణ సంకల్పమని నేను ఎరిగే వరకు, ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరితేనే అది సంపూర్ణ చిత్తమని నేను తెలుసుకునే వరకు నేను ఆశపడ్డ అనేక పనులు కూడా దూరమవుతూనే ఉన్నాయి. ఇదంతా నిర్దేశించబడిందని మనం గ్రహించుకోవాలి. ఈ వేచి ఉండే కాలం అనేది నా రక్షణను దెబ్బతీస్తుందో, నెమ్మదిగా నన్ను ఆయన పోలికకు మారుస్తుందని గ్రహించుకోవాలి. అది ఏమాత్రము రక్షణలో మనము ఒక శిల్పి ఒక రాతిని ఒక బొమ్మగా మార్చడానికి అది ఎన్నో దెబ్బలు తింటూ ఉంటుంది. ఆ విధంగానే ఈ వేచి ఉండే సమయంలో మనం ప్రభు యొక్క పోలికకు మారడానికి మన జీవితాలలో ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే, నువ్వు సహించలేవు, నువ్వు భరించలేవు, నువ్వు ఓర్చుకోలేవు, నువ్వు తట్టుకోలేవు, తాలుకోలేవు. కొన్ని సందర్భాలలో ఇది నాకే ఎందుకు జరుగుతుందని నీకు మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది. ఆ విధంగా నీ ఓపికను, నీ ప్రతి ఒక్క నీ క్యారెక్టర్ అనే దాన్ని ఆయన రూపంలోకి మార్చుకుంటాడు. అది ఖచ్చితంగా వృధా సమయం కాదు. అది ఏ విధంగానూ కూడా నీ జీవితంలో జరిగే ఆలస్యం అనేది నీకు మంచి గొప్ప నిరీక్షణ ఇస్తుందే కానీ, నిన్ను ఆయన పోలికలోకి మార్చే ఒక సందర్భంగా అది ఉంటుందే కానీ, అది ఆయన పాత్రను నిర్మించడానికి, మన ప్రాధాన్యతలను మార్చడానికి, మరియు మన విశ్వాసాన్ని దృఢపరచడానికి విలువైన నిమిషాలుగా, విలువైన గంటలుగా, విలువైన సంవత్సరాలుగా ఉండవచ్చు కొందరి జీవితాలలో. చూడండి, శిలువ మీద ప్రభుత్వం మరణించి మనిషికి ఆ దొంగకి అది ఒక నిమిషమే పట్టింది. ఎందుకంటే నన్ను కూడా నీతో చేర్చుకో అన్న ఆ ఒక నిమిషంలోనే ప్రభు అన్న మాట, నువ్వు నాతో పరదేశిలో ఉంటావని పలికాడు. అదే నిరీక్షిస్తున్న అబ్రహాముకి కొన్ని సంవత్సరములు పట్టింది. మోషే కనాను వారిని ప్రాంతానికి ఆ ఇశ్రాయేలును నడపడానికి 40 సంవత్సరాలు పట్టింది. చివరికి విశ్వాసం అంటే అదే ఆశతో వేచి ఉండడం అని నేర్చుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవా, విశ్వాసం యొక్క అంచులకు మమ్మల్ని తీసుకెళ్ళి నిరీక్షణలో నీలో విశ్వసిస్తూ నిన్ను నీ కోసమై, నీ రాకకై నిరీక్షించుటకు, ఈ ప్రయాణంలో నీ పోలికగా మేము మారుటకు సహాయం చేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.